సార్ మాకు జాయిన్ చేయడం అంటే దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎంట్రీ ఇలా 3 గ్రూప్స్ మనకి బిఎస్సిలో ఎంపీసీ స్ట్రీమ్ లేని వాళ్ళకి అవకాశం ఉంది. ఫస్ట్ మేజర్, సెకండ్ మేజర్, థర్డ్ మేజర్ అంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఒకటి ఎక్కువ పేపర్ ఉంటుంది, 2 తక్కువ పేపర్ ఉంటుంది, 3 ఇంకా ఒక పేపర్. సో వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద హై కాన్సన్ట్రేషన్ స్టూడెంట్స్ నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి మాత్రమే కెమిస్ట్రీ మెయిన్ పెడతారా, కంప్యూటర్ మెయిన్ పెడతారా అన్నది ఆధారపడుతుంది. లేదు బయోకెమిస్ట్రీ స్ట్రీమ్లు అనుకోండి, బాటనీ మెయిన్ పెట్టుకుని కెమిస్ట్రీ ఆన్సర్ పెట్టుకొని అట్లా వెళ్ళాలి. సో ఎట్లా అన్నది స్టూడెంట్ డిపెండెన్స్ బట్టి ఆధారపడుతుంది. సార్ ఓన్లీ స్ట్రెస్ అంటే ఓన్లీ క్లాసెస్ అయినా లేకపోతే స్ట్రెస్ రిలీఫ్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి? 5:30 ఉంటుంది. బట్ మనం క్రికెట్ ఎంకరేజ్ చేయలేము, రిమైనింగ్ ఏ గేమ్ అయినా ఎంకరేజ్ చేయలేము. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ కోణంలోనే ఏ గేమ్ అయినా పర్వాలేదు, ఏ స్పోర్ట్స్ అయినా పర్వాలేదు మనం రావచ్చు. మెయిన్ అంటే స్టూడెంట్కి దాంతోపాటు స్కిల్స్ ఉంటాయి, కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ స్టూడెంట్కి పెద్దగా 24/7 చేసుకోగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు సక్సీడ్ అవుతారు. డిగ్రీ అంటే టీచర్ మోటివేషన్ ఉంటుంది, స్టూడెంట్ ఎన్వైరన్మెంట్, అది మెయిన్ మనం మోటివేషన్. సార్ మరి ఫీజెస్ ఎలా ఉన్నాయి సార్ హాస్టల్ తోటి మరి వితౌట్ హాస్టల్? అబ్బాయిలకి అయితే హాస్టల్, అమ్మాయిలకి అయితే హాస్టల్. సో వాళ్ళకి 55,000 వరకు ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు సపరేట్ చేసుకున్నట్టయితే 35,000 to 40,000 వరకు హాస్టల్. అది డిపెండ్ అపాన్ స్టూడెంట్ దాకా మొదలు పెట్టి దాని బ్యాక్గ్రౌండ్ బట్టి అది ఫీజు కట్టడం ఏదైనా 35 to 40. ఎందుకంటే మిల్లుల్లో కూడా మాత్రమే మధ్యాహ్నం స్నాక్స్ ఉంటుంది. దీనివల్ల కొంచెం ఫీజు బెనిఫిట్స్ కూడా క్వాలిటీ ఫుడ్ అండ్ డిసిప్లైన్ యాక్టివిటీ ఉంటుంది. ఇది నా తనంతా మెయిన్. ఇంకా ఏమైనా ప్లేస్మెంట్స్ వరకు ఓకే సార్, మరి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా? ఎన్సిసి అబ్బాయికి అదే అబ్బాయిలకు కూడా ఆ ఫైల్ పెండింగ్ హైదరాబాద్. సో నావి 17 సీట్లు వాళ్ళు సెలెక్ట్ చేయాలి. 2 weeks ఒకసారి వైజాగ్. సో ఆ 17 మంది కూడా గుడ్ ఆపర్చునిటీ పడతారు. దానికి 1 week అటెండెన్స్ ఇది సెట్ అవుతుంది. సార్ మరి సెక్యూరిటీ గురించి మనకి పర్యవేక్షణ అనేది వాచ్మ్యాన్ ఉంటాడు, మా పోల్ ఇన్ఛార్జీలు ఉంటారు. దీని అన్నిటికన్నా ముఖ్యం మన ఏదైతే 36 CCTVs అంటే టోటల్గా మనకున్న సిస్టంలో ప్రతిదీ ఈవెన్ ఫోన్లో మొబైల్లో కూడా చేయొచ్చు. మనం మున్సిపల్ మొబైల్స్ వస్తారు, అలాగే రిజిస్ట్రాక్షన్స్ వస్తారు, మేము కూడా అందరూ టీవీలు చూడడానికి ప్రాబ్లం ఎక్కడ ఉంటాయి, డిస్ప్లేగా ఉంటారు. వెంటనే మేము దాన్ని కంట్రోల్ చేసేసి ఒకసారి వచ్చిన కూడా మళ్ళీ టైం అయ్యే వరకు బయటకు వెళ్ళాలి. ఓన్లీ పాస్ వస్తున్నానే బయటకు వెళ్ళాలి. సార్ మరి కంప్యూటర్స్ వాళ్ళకి కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి కదా, అవి ప్రతి దగ్గర కామన్. సో ఈ కాలేజ్ ఏమైనా వాటితో పాటు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయా? ఇన్ కేస్ ఉంటే అవి ప్లేస్మెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది? ఈవెన్ ఎంపీసీ సర్వీ అండ్ బిఎస్సీ అంటే BBA గ్రూప్ అంటే బ్యాచులర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆ గ్రూప్ అయినా జరుగుతుంది. ఈ అబ్బాయికి ఒక వాటర్ గ్రూప్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉండదు, ఇంకా ఏ గ్రూప్కైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. దాన్ని ఆలోచించుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, కాలేజీ సిస్టమ్ గురించి కానీ, అదర్ యాక్టివిటీస్ కానీ అన్ని రకాల యాక్టివిటీస్లో అన్నీ ఉంటాయి. ఓకే, ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. అంటే గుడ్ మార్నింగ్ అన్న. ఇక్కడ డిగ్రీ జాయిన్ అవ్వడానికి వచ్చాం. సో సిపి సార్ దగ్గర మొత్తం మాట్లాడాం. ఓకే, ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఏంటి అవన్నీ. సో మిమ్మల్ని కలవని చెప్పారు, అందుకే మీ దగ్గర. ఏ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు?
సో పర్సనల్గా అంటే ఐటీ సెక్టర్ వైపు వెళ్ళాలని ఉంది సార్. కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుదామని వచ్చాం. సో 2023లో మీరు అంటే కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు కంప్యూటర్ కెమిస్ట్రీ ఉందని తెలిసింది. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ విత్ ఏఐ కూడా యాడ్ చేశారట కదా. Yes. సో అదే జాయిన్ అయిపోతుంది. ఓకే రమ్మ, నైస్. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి కాబట్టి ఆ సైబర్ సెక్యూరిటీ విత్ ఏఐ అనేది మీరు తీసుకొని రావడం జరిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు ఎంచుకున్నందుకు మంచిదే. ఆ గ్రూపే మీరు జాయిన్ అవ్వండి. ఓకే సార్, మరి మీరు అప్లికేషన్ ఫామ్ ఇస్తే ఓకేనమ్మా. ఫైన్. ఓకే సార్, మరి జాయిన్ డేట్ ఎప్పుడు సార్? ఓకేనండి, జాయినింగ్ డేట్ అనేది మీకు ఫోన్ చేసి మేము ఇంటిమేట్ చేస్తాము. సో మనం కౌన్సిలింగ్ ద్వారా డిగ్రీ అనేది జాయిన్ అవ్వాలి. కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ అనేది వస్తుంది కాబట్టి కౌన్సిలింగ్ డేట్ రాగానే మీకు మేము ఈ అప్లికేషన్ పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేస్తాము. ఈ డాక్యుమెంట్స్ మీరు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.